హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి ఉంటే మన యొక్క 75 లీడ్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్‌లో మనం వచ్చి ఉంటే 46థ్ ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకి 46థ్ ప్రాబ్లమ్ ఏమని చూసినట్లయితే మనకి ఫైండ్ మీడియన్ ఫ్రమ్ డేటా స్ట్రీమ్. ఓకేనా? సో మనం డేటా స్ట్రీమ్‌లో మనం వచ్చి ఉంటే మీడియన్ అనేది మనం ఫైండ్ ఔట్ అనేది చేయాలి. సో ఇక్కడ నార్మల్‌గా డేటా స్ట్రీమ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చి ఉంటే ఓకే. సో మనకిచ్చిన ఇన్‌పుట్స్ అనేది మనం క్లియర్‌గా చూద్దాం. సో మనకి ఫస్ట్ వచ్చి మనకొచ్చి ఉంటే మీడియన్ ఫైండర్. ఓకేనా? సో ఇక్కడ మనకి నార్మల్‌గా మీడియన్ ఫైండర్ కాబట్టి ఇక్కడ మనం ఏం లేదు కాబట్టి అవుట్‌పుట్‌లో మనకొచ్చి ఉంటే నల్ అనేది రిటర్న్ చేస్తాం. నెక్స్ట్ యాడ్ నంబర్ అని చేస్తాం. సో ఇక్కడ మనకొచ్చి ఉంటే యాడ్ నంబర్‌లో మనకొచ్చి ఉంటే 1 అనేది యాడ్ చేస్తున్నాం. సో యాడ్‌కి అనేది ఏం రిటర్న్ చేయదు కాబట్టి నల్ అనేది రిటర్న్ చేస్తున్నాం. సో నెక్స్ట్ మనకి యాడ్ నంబర్. సో నెక్స్ట్ మనం వచ్చి ఉంటే 2ని యాడ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ మనకొచ్చి ఉంటే నల్. ఓకే. యాడ్ అనేది ఏం రిటర్న్ చేయదు. నెక్స్ట్ ఫైండ్ మీడియన్. సో మనకి ఎప్పుడు ఫైండ్ మీడియన్ వస్తుందో అప్పుడు మనం వచ్చి ఉంటే మీడియన్ అనేది మనం ఫైండ్ ఔట్ అనేది చేయాలి. సో మీడియన్ అనేది మనం ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓకేనా? సో మనకొచ్చి ఉంటే ఈవెన్ లెంత్. సో ఈవెన్ లెంత్ వచ్చినప్పుడు మనకొచ్చి ఉంటే 2 ఎలిమెంట్స్‌ని ఓకేనా? మిడ్‌లో ఉన్న 2 ఎలిమెంట్స్‌ని మనం వచ్చి ఉంటే సమ్ చేసి డివైడ్ బై 2 చేస్తాం. అంటే 1 + 2 ఓకేనా? మనకొచ్చి ఉంటే డివైడ్ బై 2. సో దీని యొక్క అవుట్‌పుట్ మనకొచ్చి ఉంటే 1.5 అనేది వస్తుంది. సో మనకొచ్చి ఉంటే అవుట్‌పుట్ అనేది ఇక్కడ మనకు 1.5 అనేది రావడం జరిగింది. సో మనకొచ్చి ఉంటే 1.5 అనేది రిటర్న్ చేస్తాం. సేమ్ మళ్ళీ నేను వచ్చి ఉంటే యాడ్ నంబర్. సో యాడ్ నంబర్ కాబట్టి నల్. సో మనకొచ్చి ఉంటే ఇక్కడ ఆటోమేటిక్‌గా మనకొచ్చి ఉంటే 1 అనేది ఇదయింది కాబట్టి మనకొచ్చి ఉంటే సేమ్ మళ్ళీ మనకొచ్చి ఉంటే ఇక్కడ 3 అనేది యాడ్ చేస్తున్నాం. కాబట్టి 3 అనేది యాడ్ అయింది. ఓకే. సేమ్ నేనొచ్చి మళ్ళీ వచ్చి ఉంటే మనకి ఫైండ్ మీడియన్ అనేది కాల్ చేస్తున్నాం. సో మనకి ఫైండ్ మీడియన్ కాల్ చేసినప్పుడు మనకి ఇప్పుడు ఏం దీని యొక్క లెంత్ వచ్చి మనకొచ్చి ఉంటే ఆడ్. సో ఆడ్ లెంత్ వచ్చినప్పుడు మనకొచ్చి ఉంటే మిడ్ ఎలిమెంట్ అనేది మనకొచ్చి ఉంటే మీడియన్ అనేది ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి మిడ్ ఎలిమెంట్ మనకొచ్చి ఉంటే 2. సో కాబట్టి డైరెక్ట్‌గా మనం ఇక్కడ ఉంటే 2.0 మనకొచ్చి డబుల్ అది రిటర్న్ అనేది చేస్తున్నాం. సో ఈ విధంగా మనం వచ్చి ఉంటే అవుట్‌పుట్ అనేది రిటర్న్ అనేది చేస్తాం. ఓకేనా? సో ఇది మనకి ఈవెన్ మనకొచ్చి ఉంటే సార్టింగ్ ఆర్డర్‌లో రావచ్చు. లేదంటే మనకొచ్చి ఉంటే ఎనీ ఫార్మాట్‌లో మనకొచ్చి ఉంటే డేటా అనేది రావచ్చు. బట్ మనం వచ్చి ఉంటే మీడియన్ అనేది మనం ఫైండ్ ఔట్ అనేది చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చి ఉంటే ఇక్కడ ఎలిమెంట్స్ అనేది తీసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చి మనకొచ్చి ఉంటే 4 అనేది యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చి మనకొచ్చి ఉంటే 6 అనేది యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ 8 అనేది యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ 7 అనేది యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్స్‌లో మనకొచ్చి ఉంటే మీడియన్ అనేది మనం ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే మనకి మిడ్ ఎలిమెంట్ అంటే మనకి షార్ట్ చేసినప్పుడు మిడ్ ఎలిమెంట్. నార్మల్ ఎలిమెంట్ షార్ట్ చేసినప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ మీడియన్ ఓకేనా? 2, 4, 6, 8, 7. సో 2, 4, 6, 8, 7 అంటే మనకిక్కడ నార్మల్‌గా దీని యొక్క లెంత్ ఏమి 0, 1, 1, 2, 3, 4, 5 అంటే మనకొచ్చేంటి ఇక్కడ లెంత్ అనేది మనకి ఆడ్. ఆడ్ అంటే మనం డైరెక్ట్‌గా మిడ్ ఎలిమెంట్‌ని మనం రిటర్న్ చేసేయచ్చు. సో ఇక్కడ మనకి అవుట్‌పుట్ అనేది మనకొచ్చేంటి 6 అనేది రిటర్న్ చేస్తాం. ఓకే. సో ఈ విధంగా మనం వచ్చేంటి సాల్వ్ చేస్తాం. బట్ ఏమంటే మనకిక్కడ ఇది మనం ఎప్పుడు సాల్వ్ చేస్తామంటే మనం మిడిల్‌లో మనకి ఎలిమెంట్స్ అనేది యాడ్ చేస్తున్న సిట్యుయేషన్‌లోనే మనం సాల్వ్ అనేది చేయాలి. ఓకే. అంటే మనకి స్ట్రీమింగ్‌లో ఉన్నప్పుడే మనం వచ్చేంటి దీన్ని సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ 4 అనేది యాడ్ అయింది. నెక్స్ట్ 2 అనేది యాడ్ అయింది. ఇప్పుడు ఫైండ్ మీడియన్ అనేది కాల్ చేస్తే మనకొచ్చేంటి 2, 4 అంటే మనకి జస్ట్ ఇది ఒక కామన్. కాబట్టి మనకొచ్చేంటి 4, 5, 6, 6/2 ఎంత మనకి 3.0 అనేది రిటర్న్ చేస్తాం. సేమ్ మళ్ళీ మనకొచ్చేంటి 5 అనేది యాడ్ అయింది. సో ఇప్పుడు మనకొచ్చేంటి సేమ్ 2, 4, 5 దీన్ని సార్ట్ చేయాలి. సార్ట్ చేసినప్పుడు మనకొచ్చేంటి 4 అనేది రిటర్న్ చేస్తాం. సో ఇలా మనం వచ్చేంటి స్ట్రీమింగ్‌లో ఉన్నప్పుడే మనం వచ్చేంటి దీన్ని సాల్వ్ అనేది చేయాలి. ఓకే. సో దీనికి మనం వచ్చేంటి నార్మల్‌గా సింపుల్‌గా చెప్పాలంటే మనం ఎప్పుడైతే ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. లిస్ట్ అనేది క్రియేట్ చేసుకొని ఎవ్రీ టైమ్ మనం ఎలిమెంట్ అనేది యాడ్ చేసినప్పుడు మనం వచ్చి దీన్ని షార్ట్ చేయొచ్చు. సో షార్ట్ చేసినప్పుడు మనకొచ్చి లాగిన్ టైమ్ కాంప్లెక్స్ అనేది వస్తుంది. బట్ షార్ట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి మనం దీన్ని మీడియన్ అనేది మనం ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మనం సాల్వ్ అనేది చేయొచ్చు. బట్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ టైమ్ మనం డేటా అనేది యాడ్ చేసినప్పుడు మనం మళ్ళీ షార్ట్ అనేది చేయాలి ఇక్కడ. ఓకేనా? సో ఎవ్రీ టైమ్ మనం డేటా అనేది యాడ్ చేసినప్పుడు మనకొచ్చి లిస్ట్‌లో మనం షార్ట్ చేసుకుంటూ వెళ్తాం. సో డేటా యాడ్ చేయడం, మళ్ళీ సార్ట్ చేయడం, డేటా యాడ్ చేయడం, మళ్ళీ సార్ట్ చేయడం, డేటా యాడ్ చేయడం, మళ్ళీ సార్ట్ చేయడం. సో ఈ విధంగా మనం దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఇది ఎఫిషియెంట్ వేనా అంటే కాదు. సో దీనికోసం మనం హీప్ ఓకేనా? హీప్ డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం నార్మల్‌గా బైనరీ హీప్. సో దీనికోసం మనం పేరియారిటీ క్యూ అనేది యూజ్ చేస్తాం. సో దీంట్లో మనం ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే సింపుల్. సో ఇప్పుడు నేను 2 హీప్స్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. ఒకటొచ్చి మిన్ హీప్, ఇంకోటొచ్చి మాక్స్ హీప్ అనుకుందాం ఎగ్జాంపుల్‌కి. ఓకే. సో మిన్ హీప్, మాక్స్ హీప్. సో మాక్స్ హీప్‌లో మనం
ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి మిన్ ఈప్, మ్యాక్స్ ఈప్ ఓకేనా. సో, లేదంటే మనకొచ్చేంటి మ్యాక్స్ ఈప్ ఇది మనకొచ్చేంటి మ్యాక్స్ ఈప్ దీన్ని తీసుకుందాం. మిన్ దాన్ని తీసుకుందాం. కొంచెం బావుంటది. మ్యాక్స్ మిన్. జస్ట్ ఏంటంటే మ్యాక్స్ ఈప్, మిన్ ఏంటంటే నార్మల్‌గా ఇక్కడొచ్చి దీంట్లో నుంచి మనం మాక్సిమం ఎలిమెంట్‌ని గెట్ చేస్తాం. దీంట్లో వచ్చి మినిమమ్ ఎలిమెంట్‌ని గెట్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి సింపుల్‌గా మనం వచ్చేంటి ఫస్ట్ మనం వచ్చేంటి ఏ ఎలిమెంట్ అయినా వచ్చినా ఈ ఎలిమెంట్‌ని మనం వచ్చేంటి మిన్ ఈప్‌లో స్టోర్ చేస్తాం. సో, ఇక్కడ నాకు వచ్చేంటి 1 అనే దాంట్లో స్టోర్ అయింది. ఓకేనా. సో, 1 దాంట్లో స్టోర్ అయినప్పుడు నేను వచ్చేంటి నెక్స్ట్ ఏం చేస్తా అంటే దీంట్లో ఉన్న స్మాలెస్ట్ ఎలిమెంట్‌ని ఓకేనా. దీంట్లో ఉన్న మనకి స్మాలెస్ట్ ఎలిమెంట్ ఓకేనా. సో, దీంట్లో ఉన్న స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది తీసుకుపోయి నేను వచ్చేంటి మ్యాక్స్ ఈప్‌లో స్టోర్ చేస్తున్నా. సో, కాబట్టి దీంట్లో నుంచి 1 అనేది రిమూవ్ అయిపోయింది. ఓకే. సో, ఒక్కవేళ ఓకేనా మ్యాక్స్ ఇఫ్ లెంత్ అనేది గ్రేటర్ దెన్ మనకొచ్చేమంటే మిన్ ఇప్ అయితే ఓకేనా. నేనేం చేస్తున్నా మళ్ళీ దీంట్లో ఉన్న బిగ్గెస్ట్ ఎలిమెంట్‌ని తీసుకువెళ్ళి ఇక్కడ స్టోర్ చేస్తున్నా. సో, ఇప్పుడు నాకొచ్చేంటి ఇక్కడ స్టోర్ అనేది అయింది. సో, మనకిప్పుడు అంటే ఫస్ట్ ఇటరేషన్‌లో మనకొచ్చేంటి 1 అనేది మనకొచ్చేంటి మిన్ ఈప్‌లో స్టోర్ అనేది అయింది. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇస్‌గా మనకొచ్చినప్పుడు సేమ్ యాజ్ ఇస్‌గా నేనొచ్చేంటి దీంట్లో ఓకేనా. దీంట్లో 2 అనేదాన్ని స్టోర్ చేస్తున్నా మిన్ ఈప్‌లో. 2 అనేది స్టోర్ చేసి దీంట్లో ఉన్న స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏది మనకి 1. సో, ఈ 1ని తీసుకెళ్ళి మనం వచ్చేంటి ఇక్కడ నేను స్టోర్ అనేది చేస్తున్నా. సో, నెక్స్ట్ మనకి మ్యాక్స్ ఈప్ లెంత్ గ్రేటర్ దెన్ మనకొచ్చేంటి మిన్ ఈప్ అంటే నో కండిషన్ నాట్ సాటిస్ఫాక్షన్. సో, కాబట్టి మ్యాక్స్ ఈప్‌లో మనకొచ్చేంటి 1 అనేది ఉంటుంది. మిన్ ఈప్‌లో మనకొచ్చేంటి 2 అనేది ఉంటుంది. సో, ఇప్పుడు మనం వచ్చేమంటే మనకి ఫైండ్ మీడియన్ అనేది చేస్తున్నాం. ఫైండ్ మీడియన్ అని చేసినప్పుడు ఇక్కడ నార్మల్‌గా ఇదొచ్చి మనకొచ్చేంటి నేనొచ్చేంటి దీన్ని డిసెండింగ్ ఆర్డర్‌లో స్టోర్ చేసుకుంటా ఎగ్జాంపుల్‌కి. దీన్ని మనం వచ్చేంటి నార్మల్‌గా మనకి డిఫాల్ట్‌గా మనం స్టోర్ అనేది చేస్తాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ నాకొచ్చేమంటే ఏదైతే మనకి మాక్సిమం ఎలిమెంట్ ఉంటుందో పీక్ అనేది కాల్ చేసినప్పుడు మనకొచ్చేమంటే మాక్సిమం ఎలిమెంట్ అనేది వస్తుంది. సో, దీంట్లో మాక్సిమం ఎలిమెంట్ ఏది 1. సో, దీంట్లో మనకి మినిమమ్ ఎలిమెంట్ ఏది 2. సో, కాబట్టి ఈ రెండిటిని మనం వచ్చేమంటే సమ్ చేసి డివైడ్ బై 2 అనేది చేస్తాం. సో, ఎప్పుడంటే మనకి ఈ యొక్క లెంత్ అనేది ఓకేనా. మ్యాక్స్ ఈఫ్ యొక్క లెంత్ అనేది మనకొచ్చేమంటే ఈక్వల్ టు అయినప్పుడు మనం వచ్చేంటే రెండిట్లో నుంచి తీసుకుంటాం. ఈక్వల్ టు కానప్పుడు మాత్రం మనకొచ్చేమంటే దీంట్లో మిన్ ఈప్‌లో తీసుకుంటాం. ఓకేనా. సో, ఏ విధంగా అనేది ఇప్పుడు చూద్దాం. సో, సేమ్ యాజ్ టీజ్‌గా నాకొచ్చేంటి నెక్స్ట్ టైమ్ వచ్చింది. నెక్స్ట్ టైమ్ మనకొచ్చేమంటే సేమ్ 3 అనేది వచ్చింది. ఓకేనా. సో, 3 అనేదాన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఓకే. సో, 3 అనేది మనకి ఇక్కడ యాడ్ అనేది అయింది. సో, మళ్ళీ దీంట్లో ఉన్న స్మాలెస్ట్ ఎలిమెంట్‌ని తీసుకెళ్ళి నేను ఎక్కడ స్టోర్ చేస్తున్నా. సో, స్మాలెస్ట్ ఎలిమెంట్‌ని తీసుకెళ్ళి మనం వచ్చేమంటే 2లో స్టోర్ చేద్దాం. ఓకేనా. అంటే మనకి మ్యాక్స్ ఈప్‌లో స్టోర్ చేస్తున్నాం. సో, మళ్ళీ దీంట్లో ఉన్న మనకొచ్చేంటే బిగ్గెస్ట్ ఎలిమెంట్‌ని తీసుకెళ్ళి మనం వచ్చేంటి ఎందుకంటే ఇక్కడ మనకి లెంత్ మ్యాక్స్ ఇఫ్ లెంత్ అనేది గ్రేటర్ దెన్ మనకొచ్చేంటి మిన్ ఇఫ్ యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, కాబట్టి మనకొచ్చేంటి ఈ యొక్క దీంట్లో ఉన్న దీన్ని తీసుకెళ్ళి నేను ఇక్కడ స్టోర్ అనేది చేస్తున్నా. ఓకేనా. సో, నార్మల్‌గా మనకొచ్చేంటి లెంత్ అనేది ఎలా ఉంటుందంటే దీని యొక్క లెంత్ ఓకేనా. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే లేదు మనకొచ్చేంటి ఈ యొక్క మిన్ ప్లస్ 1 ఓకేనా. ఓకే. మనకొచ్చేంటి గ్రేటర్ దెన్ ఉండదు. జస్ట్ మనకొచ్చేంటి దీని యొక్క లెంత్ వచ్చి మనకి 2 పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. ఓకేనా. ఒకటి మనకొచ్చేంటి లెంత్ అనేది మనకొచ్చేంటి లెంత్ ప్లస్ 1 అనేది ఉంటుంది. లేదంటే మనకొచ్చేసి డబుల్ ఈక్వల్ టు అనేది ఉంటుంది. సో, ఈ 2 పాసిబిలిటీస్ అనేవి ఉంటుంది. బట్ మనం ఇక్కడ వచ్చి ఈ కండిషన్ అనేది చెక్ చేయం. జస్ట్ మనం ఈక్వల్ టు ఉన్నప్పుడు డైరెక్ట్‌గా 2 ఎలిమెంట్స్ నుంచి తీసుకుంటున్నాం లేనప్పుడు. సో, ఇప్పుడు నేనొచ్చేంటి సేమ్ మనకొచ్చేంటి 3 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా. సో, 1 అనేది ఇక్కడ ఉంది. 2, 3 అనేది ఇక్కడ ఉంది. సో, బట్ మనకిప్పుడు మనం వచ్చి మీడియన్ అనేది ఫైండ్ ఔట్ చేస్తున్నాం. సో, ఎప్పుడైతే మనం మీడియన్ ఫైండ్ ఔట్ చేస్తున్నామో ఇక్కడ మనకి ఇప్పుడు మన యొక్క లెంత్ అనేది ఈక్వల్ టు అంటే కాదు. సో, బోత్ లెంత్ ఈక్వల్ టు కాదు కాబట్టి మనం వచ్చేంటి డైరెక్ట్‌గా మనం వచ్చేంటి మన యొక్క మిన్ ఈప్‌లో ఉన్న స్మాలెస్ట్ ఎలిమెంట్‌ని తీసుకొని రిటర్న్ అనేది చేస్తాం. ఓకేనా. సో, ఇది చాలా సింపుల్ ప్రోగ్రామ్. ఓకేనా. బట్ ఏమంటే కొంచెం అండర్‌స్టాండ్ చేసుకునేది కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుంది. బట్ ఏమంటే ఇది వెరీ సింపుల్‌గా ఉంటుంది. ఓకేనా. సో, ఇప్పుడు నేను ఫస్ట్ కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. ఇంకా కొంచెం మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. వన్స్ కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీకొచ్చి మళ్ళీ నేను ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ ఇది ఇస్తాను. ఓకే. సో, ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో, దీనికోసం మనం వచ్చేమంటే మన యొక్క కోడ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. సో, ఇక్కడ నేను వచ్చేమంటే సో, ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసేదాని కోసం మనం వచ్చేమంటే ప్రీరియారిటీ క్యూ అనేది యూజ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేమంటే పీరియాడిక్ క్యూలో మనకొచ్చేమంటే ఒక పాసిబిలిటీ అని ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఇంటర్నల్‌గా మనకొచ్చేమంటే బైనరీ హీప్ ఓకేనా. బైనరీ హీప్ అనే డేటా స్ట్రక్చర్‌ని కలిగి ఉంటుంది. సో, ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేమంటే పీరియారిటీ వైస్ ఓకేనా. సో, ఇప్పుడు ఫస్ట్ మనకొచ్చేమంటే దీన్ని ఒక డిసెండింగ్ ఆర్డర్‌లో మనకు స్టోర్ చేసుకునేదానికి యూజ్ చేస్తాం. సో, బట్ మనకి నార్మల్‌గా మన యొక్క పీరియాడిటీ క్యూ అని మనకొచ్చేమంటే ఆల్ ఎలిమెంట్స్‌ని మనకొచ్చేమంటే పీరియారిటీ వైస్ ఓకేనా. అంటే మనకి స్మాలెస్ట్ ఎలిమెంట్ నుంచి మనకొచ్చేమంటే స్టోర్ చేసుకుంటూ వస్తుంది. అంటే మనకి నియర్‌గా చెప్పాలంటే సార్టింగ్ ఆర్డర్‌లో స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా.
సార్టింగ్ ఆర్డర్‌లో మనకొచ్చేంటి ఎలిమెంట్స్‌ని ఇదొచ్చి మనకొచ్చేంటి బైనరీ హీప్. ఓకేనా. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకొచ్చేంటి బైనరీ హీప్ అనేది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5. సో, ఇది మనకి చూసేదానికి మనకొచ్చేంటి అరే టైప్‌లోనే ఉంటుంది. బట్ ఇంటర్నల్‌గా ఇది స్టోరింగ్ వచ్చి మనకి ఎలా ఉంటుందంటే 1 ఓకేనా. 2, 3 ఓకేనా. సో, దీనికి 2, 3 ఓకేనా. సో, నెక్స్ట్ 4, 5. సో, ఇలా మనకొచ్చేంటి స్టోర్ అనేది చేసుకుంటుంది. బైనరీ ట్రీ. ఓకేనా. సో, ఇంటర్నల్‌గా వచ్చి ఇలా స్టోర్ అవుతుంది. దీని గురించి మనకి ప్రెజెంట్ అవసరం లేదు. ఎందుకంటే ఇది కొంచెం మీకు కన్‌ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఓకే. జస్ట్ నేను చెప్తున్నా ఇలా ఉంటుంది. సో, బట్ మనకొచ్చేవంటే ఇక్కడ నార్మల్‌గా నేను సింపుల్‌గా ఎగ్జాంపుల్ అనేది చెప్తా. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అవుతుంది. జస్ట్ మనకొచ్చేవంటే ఇక్కడ మనం 2 ఓకేనా. ఒకటి మనకొచ్చేవంటే మ్యాక్స్ హీప్. సో, ఇంకోటి మనకొచ్చేవంటే మిన్ హీప్. సో, ఇక్కడ నేను వచ్చి 2 డేటా సెట్స్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఓకేనా. సో, అదేమంటే మనకి ప్రియారిటీ క్యూ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. PRIORITY ఓకే. క్యూ. సో, మనం యూజ్ చేసే ప్రియారిటీ క్యూ అనేది యూజ్ చేస్తున్నాం. సో, ఇందులో వచ్చిన మనం ఎలిమెంట్స్‌ని ఎలా స్టోర్ చేస్తామంటే మనకొచ్చేవంటే ఇదొచ్చి నేనొచ్చేంటి డిసెండింగ్ ఆర్డర్‌లో స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఏ ఎలిమెంట్ అయినా రాని. ఓకేనా. సో, ఏ ఎలిమెంట్ వచ్చినా నాకొచ్చేవంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే ఒక ఆర్డర్‌లో తీసుకున్నట్లయితే మనకొచ్చేవంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేంటి ఇక్కడ మనకిక్కడ ఎగ్జాంపుల్ ఎలిమెంట్స్ అనేది తీసుకుందాం. 1, 2, 3, 4, 5, 6 అనేది ఉంది. సో, 6 అనేది ఉన్నప్పుడు మనకొచ్చేంటి ఫస్ట్ 3 ఎలిమెంట్స్ అనేది మనకి ఇక్కడ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ అనేది మనకి ఇక్కడ స్టోర్ అవుతుంది. సో, ఈ దీంట్లో ఎలా స్టోర్ అవుతుందంటే ఇంటర్నల్‌గా 3, 2, 1 ఓకేనా. సో, దీంట్లో మనకొచ్చేంటి 4, 5, 6 ఓకేనా. సో, ఎగ్జాంపుల్ మనకి ఇలా స్టోర్ అనేది అవుతుంది. ఓకేనా. సో, ఇందులో మనకొచ్చేంటి పీక్ అంటే టాప్ ఎలిమెంట్‌ని మనం తీసుకుంటాం. సో, మనకొచ్చేంటి ఇందులో టాప్ ఎలిమెంట్ మనకొచ్చేంటి పీక్ చేసినప్పుడు మనకొచ్చేంటి 3 అనేది వస్తుంది. సో, ఇందులో మనకి పీక్ చేసినప్పుడు మనకొచ్చేంటి 4 అనేది వస్తుంది. ఓకేనా. సో, మనం ఈవెన్ పోల్ చేసినప్పుడు కూడా మనకొచ్చేంటి అంటే రిమూవ్ చేసినప్పుడు మనకి సేమ్ ఈ ఎలిమెంట్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు మనం దీంట్లో నుంచి మనం ఈ విధంగా మనం క్రియేట్ అనేది చేసుకుంటాం. సో, మనం ఫస్ట్ కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. మీకు ఇంకా క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, దీనికోసం నేనొచ్చేంటి ఇక్కడ మనకి యూజ్ చేయాల్సినొచ్చి మనకి ప్రియారిటీ క్యూ. PRIORITY ఓకే. PRIORITY ఓకే. ఓకే. ప్రియారిటీ క్యూ ఓకేనా. సో, ఇక్కడ మనం తీసుకునే ఎలిమెంట్స్ అనేది మనకొచ్చి ఇంటిజర్ టైప్‌లో ఉంది కాబట్టి ఇంటిజర్ అనేది ఏస్తున్నా. ఇంటిజర్ ఓకేనా. సో, లేదంటే మనం వచ్చుంటే డైరెక్ట్‌గా మనం వచ్చుంటే డబుల్ అనేది కూడా ఇచ్చుకోవచ్చు మనం. ఓకేనా. సింపుల్‌గా ఎందుకంటే మనం ఇక్కడ రిటర్న్ చేయాల్సింది డబుల్ టైప్ కదా! రిటర్న్ చేస్తాం. సో, మనకి వాల్యూ అనేది మనం రిటర్న్ చేయాల్సింది డబుల్ టైపే కాబట్టి మనం డైరెక్ట్‌గా డబుల్ టైప్ ఇస్తే మనకి డైరెక్ట్‌గా యాక్సెప్ట్ అనేది చేసుకుంటుంది. ఓకే. సో, ఇట్స్ మన చాయిస్ అనమాట. ఓకే. ఇప్పుడు మనకొచ్చేంటి ప్రియారిటీ క్యూ ఇంటిజర్ అనేది తీసుకుంటున్నాం. ఓకే. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి మిన్ ఇప్. సో, నేనొచ్చేంటి ఇక్కడ మిన్ ఇప్. సో, ఇక్కడ మనకు కావాల్సింది ఏది ఫస్ట్ వచ్చి మనకొచ్చేంటి సో, మ్యాక్స్ ఇప్ అనేది మిన్ ఇప్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుందాం. సో, మిన్ ఇప్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాం. సేమ్ లైక్ మనకొచ్చేంటి మ్యాక్స్ ఇప్ అనేది కూడా ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఓకే. సో, మిన్ ఇప్ అండ్ మ్యాక్స్ ఇప్ అనేది దీన్ని మనం వచ్చేంటి దీనికి ఆబ్జెక్ట్ అనేది మనం వచ్చేంటి ఇంటర్నల్‌గా మనం లోపల క్రియేట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకిక్కడ ఇది కన్‌స్ట్రక్టర్ లోపల క్రియేట్ చేసుకున్నాం. మనకు కొంచెం ప్రాబ్లమ్ లేదంటే మీరు డైరెక్ట్‌గా ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేంటి మ్యాక్స్ ఇప్. మ్యాక్స్ హీప్ ఈక్వల్ టు సో, ఇక్కడ నేను నార్మల్‌గా మనకొచ్చేంటి మ్యాక్స్ హీప్‌లో ఓకేనా. సో, మనకి మ్యాక్స్ హీప్‌లో మనం ఎలా స్టోర్ చేయాలి? ఓకేనా. సో, మనకి ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు మనకి. మ్యాక్స్ హీప్‌లో మనం వచ్చి రివర్స్ ఆర్డర్‌లో స్టోర్ చేస్తాం. మిన్ హీప్ అంటే ఇక్కడ మనకొచ్చేటి మినిమమ్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాం. సో, ఇక్కడ మనం ఎగ్జాంపుల్ మనం ఎలానో తీసుకోవచ్చు. ఇప్పుడు మనకొచ్చేంటి దీంట్లో నేనొచ్చేంటి మాక్సిమం ఎలిమెంట్ తీసుకున్నా కాబట్టి దీనికి మ్యాక్స్ హీప్ అనేది నేమ్ పెట్టుకున్నా. దీంట్లో మినిమమ్ ఎలిమెంట్ అనేది తీసుకున్నా కాబట్టి మినిమమ్ హీప్ అనేది నేమ్ పెట్టుకున్నాను. జస్ట్ మనం వచ్చి నేమింగ్ కన్వెన్షన్ అనేది మీకు డిఫరెంట్‌గా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మినిమమ్ ఎలిమెంట్స్‌ని స్టోర్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మినిమమ్ హీప్‌గా కన్సిడర్ చేసుకోవచ్చు. దీన్ని మాక్సిమమ్ హీప్‌గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇట్స్ యువర్ చాయిస్. ఓకేనా. సో, ఇది మనం ఎలా అనుకుంటే అలా. ఓకేనా. మిన్ ఓకే. ఇది మ్యాక్స్. సో, మనం జస్ట్ ఏమంటే మిన్ అనేదే కన్సిడర్ చేసుకుందాం. కొంచెం బావుంటుంది. ఎందుకంటే మనం మినిమమ్ ఎలిమెంట్స్‌ని స్టోర్ చేస్తున్నాం. మాక్సిమమ్ ఎలిమెంట్‌ని ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. అంటే చాలా అంటే హైయెస్ట్ ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ మనకుంటాయి. కాబట్టి సేమ్ ఇలానే తీసుకున్నాం. సో, నౌ మనకొచ్చేవంటే మిన్ హీప్‌లో మనం వచ్చేవంటే డిసెండింగ్ ఆర్డర్‌లో స్టోర్ చేయాలి. సో, అంటే మనం వచ్చేవంటే షార్టింగ్ అనేది చేయాలి ఇంటర్నల్‌గా. ఓకేనా. సో, కాబట్టి దీనికోసం మనం వచ్చేవంటే ఇక్కడ సో, న్యూ ప్రియారిటీ క్యూ. న్యూ మనకొచ్చేవంటే ప్రియారిటీ క్యూ కంట్రోల్ జెడ్ ఓకే. జస్ట్ దీన్ని మాత్రం తీసుకున్నాం. కంట్రోల్ సి, కంట్రోల్ ఈ. సో, న్యూ ప్రియారిటీ క్యూ ఆఫ్ మనకొచ్చేవంటే ఇక్కడ నార్మల్‌గా మనం వచ్చేటి కంపారేటర్ అనేది యూజ్ చేస్తాం. సో, ఏ, బి హైఫన్ నేనొచ్చేవంటే బి మైనస్ ఏ. సో, బి మైనస్ ఏ చేసినప్పుడు మనకొచ్చేటి ఆటోమేటిక్‌గా మనకొచ్చేటి రివర్స్ ఆర్డర్‌లో మనకొచ్చేవంటే డేటా అనేది స్టోర్ అవుతుంది.
ఓకేనా. సో ఇదొచ్చి మనకొచ్చి అంటే మనకు లాంగ్డా ఎక్స్‌ప్రెషన్ యూజ్ చేసుకొని షార్టింగ్ అనేది చేస్తున్నాం. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు మనకి మిన్ ఈప్ అనే దాన్ని స్టోర్ చేద్దాం దీన్ని. ఓకే. సో మనం నేమింగ్ కన్వర్షన్ మార్చేసినాం కదా! సో ఆర్డర్‌లో పెట్టుకుందాం. సో మిన్ ఈప్‌ని నేనొచ్చి అంటే డిసైనింగ్ ఆర్డర్‌లో స్టోర్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకొచ్చి అంటే మ్యాక్స్ ఈప్. ఓకేనా. సో మ్యాక్స్ ఈప్ అనేది మనకు ఆటోమేటిక్‌గా మనకొచ్చి అంటే మనకి సేమ్ ఆర్డర్‌లో మనకి స్టోర్ అనేది మనకి డిఫాల్ట్‌గా మనకొచ్చి అంటే మన యొక్క ప్రియారిటీ క్యూ అనేది మనకొచ్చి అంటే షార్టింగ్ చేసుకొని మనకొచ్చి అంటే డేటా ఇంటర్నల్‌గా స్టోర్ అనేది చేసుకుంటుంది. సో కాబట్టి దీనికి మనం షార్టింగ్ అనేది అవసరం లేదు. చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇప్పుడు మనం దీని మీడియన్ ఫైండర్ అనేది మనం క్రియేట్ అనేది చేసేసినాం. ఓకేనా. సో ఇప్పుడు మనం వచ్చి దీంట్లో మనం డేటా అనేది యాడ్ చేయాలి. ఓకేనా. సో యాడ్ ఎలా చేస్తామంటే ఫస్ట్ నేను వచ్చి అంటే మన యొక్క మ్యాక్స్ హీప్ డాట్ మనకు నార్మల్‌గా యాడ్ చేసేదానికి మనం డైరెక్ట్‌గా యాడ్ మెథడ్ లేదంటే ఆఫర్ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. సో మ్యాక్స్ హీప్‌లో నేను వచ్చి అంటే నంబర్‌ని యాడ్ చేస్తున్నా. సేమ్ లైక్ మనకొచ్చి అంటే ఇప్పుడు ఫస్ట్ మనకొచ్చినప్పుడు మనకొచ్చి అంటే మన యొక్క మ్యాక్స్ హీప్‌లో ఓకేనా. సో దీన్ని క్లియర్ చేసేద్దాం. సో మనకొచ్చి అంటే మ్యాక్స్ మిన్ హీప్. సో ఇదొచ్చి మనకొచ్చి అంటే మ్యాక్స్ హీప్. సో సేమ్ లైక్ మిన్ హీప్ అనేది ఒకటి క్రియేట్ చేసినాం. మ్యాక్స్ హీప్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాం. సో మనకొచ్చి అంటే ఇక్కడ మనకి దీనికి కండిషన్స్ అనేది కూడా ఇక్కడ క్లియర్‌గా రాస్తున్నాం. ఒకటి మనకి డబుల్ ఈక్వల్ టు అనే ఉంటుంది. ఓకేనా. లేదంటే మనకొచ్చి అంటే డబుల్ ఈక్వల్ టు మనకొచ్చి అంటే +1 అనేది ఉంటుంది. ఓకేనా. 1 ప్లస్ ఓకే. లెంత్ అనేది. ఓకేనా. సో లెంత్ మనకి ఇలా ఉండొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు నాకొచ్చి అంటే ఎప్పుడైతే మనకి ఓకేనా. మనకి కండిషన్ ఏమంటే మన యొక్క లెంత్ అనేది ఓకేనా. గ్రేటర్ దెన్ అయితుందో అప్పుడు మనం వచ్చి అంటే స్వాప్ చేసేస్తాం. ఎస్‌డబ్ల్యూఏపీ అంటే దీంట్లో ఉన్న ఎలిమెంట్‌ని దీనికి మళ్ళీ తీసేస్తాం అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ నాకొచ్చింది. ఫస్ట్ దాంట్లో నేను వచ్చి అంటే 1 అనే దాన్ని నేను ఎక్కడ స్టోర్ చేస్తున్నా? సో 1 అనే దాన్ని నేను వచ్చి అంటే మన యొక్క మ్యాక్స్ హీప్‌లో మనం స్టోర్ అనేది చేస్తున్నాం. ఓకేనా. సో 1 అనే దాన్ని మనం మ్యాక్స్ హీప్‌లో స్టోర్ అనేది చేసినాం. ఓకే. సో ఇప్పుడు మనకి 1 అనేదాన్ని మ్యాక్స్ హీప్‌లో స్టోర్ చేసినాం. సో మళ్ళీ మనం వచ్చి అంటే దీంట్లో నుంచి స్మాలెస్ట్ ఎలిమెంట్‌ని ఓకేనా. సో దీంట్లో నుంచి మనం వచ్చి అంటే స్మాలెస్ట్ ఎలిమెంట్‌ని మనం తీసి ఎక్కడ స్టోర్ చేస్తాం అంటే మన యొక్క మిన్ హీప్‌లో స్టోర్ చేస్తాం. అంటే దీంట్లో ఉన్న స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏది మనకి 1 అనేది స్మాలెస్ట్ ఎలిమెంట్. సో కాబట్టి ఈ యొక్క 1 అనేది ఫస్ట్ ఇక్కడ స్టోర్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి నేను ఇక్కడ స్టోర్ అనేది చేస్తున్నా. సో అంటే దీంట్లో నుంచి మనం వచ్చి అంటే రిమూవ్ చేస్తున్నాం. రిమూవ్ అంటే మనం ఇక్కడ నార్మల్‌గా పోల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా మనం రిమూవ్ మెథడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వచ్చి అంటే పోల్ అనేది యూజ్ చేద్దాం. సో కాబట్టి మ్యాక్స్ హీప్ డాట్ పోల్ ఆఫ్ సేమ్ నేను వచ్చామంటే మనకి సేమ్ మనం పోల్ అనేది మనకేమంటే డైరెక్ట్‌గా మనకి ఏదైతే స్మాలెస్ట్ ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్‌ని మనకొచ్చామంటే రిమూవ్‌నే చేసేస్తుంది. ఓకేనా. సో ఈ రిమూవ్ చేసిన ఎలిమెంట్‌ని మనం ఎక్కడ స్టోర్ చేయాలి? మన యొక్క మిన్ హీప్‌లో స్టోర్ చేయాలి. సో కాబట్టి నేను మిన్ హీప్ ఓకేనా. డాట్ యాడ్ ఆఫ్ దీన్ని స్టోర్ అనేది చేస్తున్నా. సో ఇక్కడ మనకి సేమ్ ఫస్ట్ మనకి ఇక్కడ యాడ్ అయింది. ఇక్కడ యాడ్ అయిందని మళ్ళీ తీసుకొచ్చి నేను ఇక్కడ మిన్ హీప్‌లో స్టోర్ చేస్తున్నా. ఎందుకంటే స్మాలెస్ట్ ఎలిమెంట్‌ని తీసుకొచ్చి. ఓకే. సో నెక్స్ట్ సెకండ్ టైమ్ ఓకేనా. 2 అనేది ఇక్కడ మనకి యాడ్ అనేది అయింది. సో ఇక్కడ మనకి సేమ్ మళ్ళీ మనకి ఓకే. సారీ మళ్ళీ మనకొక ఇంకొక పాసిబిలిటీ చెక్ చేయాలి. ఇక్కడ ఏంటి ఎప్పుడైతే మనకి మిన్ ఈఫ్ యొక్క లెంత్ అనేది మనకొచ్చేమంటే గ్రేటర్ దెన్ మ్యాక్స్ ఈఫ్ లెంత్ అయితే ఓకేనా. సో ఇప్పుడు మనకి లెంత్ అనేది గ్రేటర్ దెన్ అయింది కదా! దీంట్లో 1 అనేది దీంట్లో ఏం ఎలిమెంట్స్ లేవు. సో లేనప్పుడు మనకి కండిషన్ అనేది మనకి ఇంకొక కండిషన్ అనేది చెక్ చేయాలి ఇక్కడ. ఓకే. సో ఇఫ్ ఓకేనా. సో మనకి ప్రెజెంట్ ఏది మిన్ ఇఫ్ డాట్ సైజ్. సో మిన్ ఇఫ్ డాట్ సైజ్ అనేది మనకొచ్చేవంటే గ్రేటర్ దెన్ మనకొచ్చేవంటే మన యొక్క మ్యాక్స్ ఇఫ్ డాట్ సైజ్ అయితే. సో మనకి ఒకవేళ మనకి గ్రేటర్ దెన్ అయితే మనం డైరెక్ట్‌గా మనం దీంట్లో ఉండేదాన్ని తీసుకొచ్చి మళ్ళీ మన యొక్క ఇప్పుడు మనకి గ్రేటర్ దెన్ అయినప్పుడు మళ్ళీ దీంట్లో ఉండేదాన్ని తీసుకొచ్చి మనం వచ్చి అంటే ఇక్కడ స్టోర్ అనేది చేసేస్తాం. ఓకే. సో కాబట్టి సేమ్ యాస్ ఇస్‌గా సేమ్ మనకొచ్చేవంటే మనకి మ్యాక్స్ ఇఫ్ మనం మ్యాక్స్ ఇఫ్‌లో స్టోర్ అనేది చేయాలి. హెచ్‌ఈఏపీ ఇఫ్ ఓకే. సో మనకి మ్యాక్స్ ఇఫ్ డాట్ యాడ్ ఆఫ్ ఎక్కడ ఉండేదాన్ని? సరే మన యొక్క మిన్ ఈప్‌లో ఉండేదాన్ని మనం స్టోర్ అనేది చేయాలి. ఓకే. అంటే మనకు మిన్ ఈప్‌లో ఉన్న మాక్సిమం ఎలిమెంట్ ఓకేనా. నాట్ ఫర్ ఎనీథింగ్ జస్ట్ మనకి హైయెస్ట్ ఎలిమెంట్‌ని మనం స్టోర్ చేస్తాం. మిన్ ఈప్ డాట్ పోల్. సో మనకు పోల్ అనేది ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్న హైయెస్ట్ ఎలిమెంట్‌ని తీసుకొచ్చి మనకి ఇక్కడ యాడ్ అనేది చేస్తుంది. ఎందుకంటే మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చింటే ఇది రివర్స్ ఆర్డర్‌లో మనకి స్టోర్ చేస్తుంది కాబట్టి. అంటే మనకి రివర్స్ సార్టింగ్ ఆర్డర్. నాట్ ఫర్ రివర్స్ ఆర్డర్. రివర్స్‌లో మనకి సార్టింగ్‌లో స్టోర్ చేసుకుంటుంది. అంటే డిసెండింగ్ ఆర్డర్‌లో. ఓకే.
ఓకే. సో, ఫస్ట్ టైమ్ మనకొచ్చేంటే సేమ్ మనకి ఎలా జరిగింది ఇప్పుడు మనకంటే ఫస్ట్ యాడ్ చేసినప్పుడు ఓకేనా? సో, ఫస్ట్ యాడ్ చేసినప్పుడు మనకి ఎక్కడ యాడ్ చేస్తున్నాం? 1 అనే దాన్ని తీసుకెళ్ళి మనం వచ్చేంటే మన యొక్క మ్యాక్స్ ఇఫ్‌లో యాడ్ చేస్తున్నాం. దీంట్లో ఉన్న స్మాలెస్ట్ ఎలిమెంట్ ఓకే. దీంట్లో ఉన్న స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏది? 1 స్మాలెస్ట్ ఎలిమెంట్. కాబట్టి 1ని తీసుకుపోయి ఇక్కడ యాడ్ అనేది చేసేస్తున్నాం. ఎప్పుడైతే దీని యొక్క లెంత్ అనేది గ్రేటర్ దెన్ అయిందో మళ్ళీ దీనిలో ఉన్న ఎలిమెంట్‌ని తీసుకొచ్చి మనం వచ్చేంటి మన యొక్క మ్యాక్స్ ఇఫ్‌లోనే మనం స్టోర్ అనేది చేసేసినాం. సో, కరెంట్‌లీ మనకి ఎలిమెంట్ ఎక్కడుందంటే మన యొక్క మ్యాక్స్ ఇఫ్‌లో ఉంది. సో, నెక్స్ట్ యాడ్ నంబర్ అనేది చేస్తాం. నెక్స్ట్ యాడ్ నంబర్ చేసినప్పుడు నాకొచ్చేంటి 2 అనేది వస్తుంది. సో, మనం మళ్ళీ 2ని యాడ్ అనేది చేస్తాం ఇక్కడ. ఓకే. 2ని యాడ్ చేసినప్పుడు నాకొచ్చేంటి దీంట్లో ఉన్న మినిమమ్ ఎలిమెంట్ ఓకేనా? సో, దీంట్లో ఉన్న మినిమమ్ ఎలిమెంట్ ఓకేనా? సో, దీంట్లో మినిమమ్ ఎలిమెంట్ అనేది మనకి పోల్ చేసినప్పుడు మినిమమ్ ఎలిమెంటే. దీంట్లో ఉన్న మినిమమ్ ఎలిమెంట్‌ని తీసుకెళ్ళి నేనొచ్చేంటి మిన్ ఇఫ్‌లో స్టోర్ చేస్తున్నా. ఓకేనా? సో, మనకి సేమ్ మళ్ళీ చెక్ చేస్తాం. దీని యొక్క లెంత్ గ్రేటర్ దెన్ మ్యాక్స్ ఇఫ్ లెంత్ అంటే నో. నాట్ పాసిబుల్. ఎందుకంటే మనకి బోత్ లెంత్ ఈక్వల్ కదా! హ్మ్. సో, మనకి ఈ కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ కాలేదు. సో, కాబట్టి దీంట్లో 1 అనేది ఉంటుంది. దీంట్లో 2 అనేది ఉంటుంది. సో, ఇప్పుడు నేనొచ్చేంటి ఫైండ్ మీడియన్ అనేది చేస్తున్నా. ఓకేనా? సో, మనకి ఎప్పుడైతే మనకిక్కడ ఈ కండిషన్ ప్రకారం మనకిక్కడ వర్క్ అనేది అయింది. నెక్స్ట్ మనం ఫైండ్ మీడియన్ లాజిక్ అనేది తర్వాత ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో, మనకి ఫైండ్ మీడియన్ చేసినప్పుడు మనకి దీంట్లో నుంచి మాక్సిమం ఎలిమెంట్, దీంట్లో నుంచి మినిమమ్ ఎలిమెంట్ అనేది తీసుకుంటుంది. ఎప్పుడైతే మనకి లెంత్ ఈక్వల్ టు అవుతుందో అప్పుడు. ఓకేనా? లెంత్ ఈక్వల్ టు అయినప్పుడు మాక్స్ ఎలిమెంట్ దీంట్లో ఉన్న మిన్ ఎలిమెంట్ అనేది తీసుకుంటుంది. లెంత్ ఈక్వల్ కానప్పుడు జస్ట్ మనకు దీంట్లో ఉన్న మినిమమ్ ఎలిమెంట్‌ని మనం స్టోర్ అనేది చేస్తాం. రిటర్న్ అనేది చేస్తామనమాట. ఓకే. సో, దీని కండిషన్ అనేది మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో, ఇప్పుడు నాకు సేమ్ యాస్ ఇస్‌గా మనకి ఓకేనా? సింపుల్‌గా మనకొచ్చేంటి ఇఫ్ మన యొక్క ఏమి ఇక్కడ మనకి మిన్ ఇఫ్ డాట్ లెంత్ ఓకేనా? మిన్ ఇఫ్ డాట్ లెంత్ సారీ లెంత్ కాదు ఇక్కడ మనకి సైజ్ ఓకేనా? సైజ్ డబుల్ ఈక్వల్ టు మాక్స్ హీప్ డాట్ సైజ్. సో, మనకి బోత్ సైజ్ ఈక్వల్ అయినప్పుడు మనం ఏం రిటర్న్ చేయాలి? రిటర్న్ ఓకేనా? రిటర్న్ మనం ఏం చేస్తాం? మనకి దీంట్లో ఉన్న ఓకేనా? సో, మనకి మిన్ హీప్‌లో ఉన్న స్మాలెస్ట్ ఎలిమెంట్ సో, మిన్ హీప్‌లో ఉన్న మాక్సిమం ఎలిమెంట్, మాక్స్ హీప్‌లో ఉన్న స్మాలెస్ట్ ఎలిమెంట్. సో, ఈ ఎలిమెంట్స్ మనం గెట్ చేయాలంటే డైరెక్ట్‌గా మనం వచ్చేంటి పీక్ అనే మెథడ్‌ని మనం కాల్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి ఇవే వస్తాయి. సో, కాబట్టి పీక్ అనేది చేస్తాం. సో, కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం? సో, మనకొచ్చేంటి మిన్ హీప్ డాట్ పీక్ ప్లస్ మనకొచ్చేంటి మాక్స్ హీప్ డాట్ పీక్. ఓకే. సో, మిన్ హీప్ డాట్ పీక్ ప్లస్ మాక్స్ హీప్ డాట్ పీక్ డివైడెడ్ బై 2 అనేది చేస్తాం. డివైడెడ్ బై 2. సో, ఇక్కడ మనం డైరెక్ట్‌గా మనకొచ్చేంటి 2.0 అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి 2.0 ఓకే. సో, మనకొచ్చేంటి ఎందుకంటే రిటర్న్ చేసినప్పుడు మనకొచ్చేంటి మనం ఏం చేయాలి ఇక్కడ నార్మల్‌గా మనం వచ్చేటి రిటర్న్ చేసినప్పుడు మనం ఈ ఎలిమెంట్స్ అనేది మనం రిటర్న్ అనేది చేయాలి. ఓకేనా? సో, ఇక్కడ మనం డివైడ్ బై చేసినప్పుడు మనకొచ్చేటి నార్మల్‌గా ఇంటిజర్‌లోకి ఉన్నప్పుడు మనకొచ్చేంటి డైరెక్ట్‌గా ఇంటిజర్ కన్వర్ట్ అనేది అయిపోతుంది కాబట్టి ఇక్కడ నేనొచ్చేంటి డబుల్‌లోకి చేస్తున్నా దీన్ని. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు మనకి ఇలా వచ్చింది. సో, నెక్స్ట్ ఏం చేయాలి? ఓకేనా? సో, ఇది మనకి 1.5 ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఇల్స్ ఇలా కానప్పుడు నేనొచ్చేంటి డైరెక్ట్‌గా రిటర్న్ మనం ఏం చేస్తున్నాం? ఓకేనా? రిటర్న్ మనకి మన యొక్క ఎలిమెంట్‌ని రిటర్న్ చేస్తున్నాం. సో, మన యొక్క ఎలిమెంట్ ఏది? ఓకేనా? సో, మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకొచ్చేంటి సేమ్ నెక్స్ట్ 1 అనేది యాడ్ అయిపోయింది. సో, ఇప్పుడు మనకి బోత్ లెంత్ ఈక్వల్ కాబట్టి మనకొచ్చేంటి 1 + 2 డివైడ్ బై 2 చేసినప్పుడు మనకొచ్చేంటి 1.5 అనేది రిటర్న్ అయింది. సో, మళ్ళీ మనకొచ్చేమంటే యాడ్ నంబర్ చేస్తున్నాం. ఏమంటే 3ని యాడ్ చేస్తున్నాం. సో, నేను ఫస్ట్ ఏం చేస్తున్నా ఇక్కడ 3 అనేదాన్ని దీంట్లో యాడ్ చేసిన. సో, దీంట్లో ఉన్న స్మాలెస్ట్ ఎలిమెంట్‌ని తీసుకెళ్ళి నేనొచ్చేంటి దీంట్లో యాడ్ అనేది చేసిన. సో, మనకొచ్చేంటి 2 అనేది తీసుకునింది. సో, మళ్ళీ దీంట్లో ఉన్న బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఇప్పుడు మనకి లెంత్ అనేది చూసినట్లయితే మనకి లెంత్ అనేది గ్రేటర్ దెన్ కదా! సో, ఇక్కడ మనకి చూడొచ్చు మనకొచ్చేటి మిన్ ఇఫ్ సైజ్ గ్రేటర్ దెన్ మాక్స్ ఇఫ్ సైజ్ ఓకేనా? సో, ఎందుకంటే మనకిక్కడ సైజ్ అనేది బిగ్ అనేది. ఎందుకంటే దీంట్లో 2 ఎలిమెంట్స్ ఉంది. దీంట్లో 1 ఎలిమెంట్ మాత్రమే ఉంది. సో, కాబట్టి మళ్ళీ దీంట్లో ఉన్న మాక్సిమం ఎలిమెంట్‌ని తీసుకెళ్ళి ఇక్కడ దీంట్లో స్టోర్ అనేది చేస్తాం. సో, ఇప్పుడు మనకి లెంత్ అనేది ఈక్వల్ టునా అంటే కాదు. సో, లెంత్ అనేది ఈక్వల్ టు కాదు కాబట్టి మనం ఇక్కడ ఫైండ్ మీడియన్ చేసినప్పుడు మనకేమవుతుంది? దీంట్లో ఉన్న మినిమమ్ ఎలిమెంట్‌ని రిటర్న్ చేస్తాం. అంటే మనకి 2 అనేదాన్ని రిటర్న్ చేస్తున్నాం. సో, కాబట్టి మనకిక్కడ 2 అనేది వస్తుంది. ఓకే. సో, కాబట్టి రిటర్న్ మనకేం చేస్తాం మాక్స్‌లో ఉన్న మిన్ ఎలిమెంట్ అంటే మనకి మాక్స్ డాట్ హీప్ ఓకే. సారీ మాక్స్ హీప్ డాట్ పీక్.
అనేదాన్ని మనం రిటర్న్ చేస్తున్నాం. సో, ఇప్పుడు నేను రన్ అనేది చేద్దాం దీన్ని. ఓకే. సో, ఇక్కడ మనం క్లియర్‌గా చూడొచ్చు మనకి ఆల్ టెస్ట్ కేస్ అనేది మనకి పాస్ అనేది అయింది ఇక్కడ. ఓకే. జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ టెస్ట్. ఒకవేళ నేను ఇక్కడ వచ్చి 2.0 అనేది ఇస్తున్నా. ఓకే. 2.0 కాకుండా 2 అనేది ఇస్తున్నా. ఓకే. 2 అనేది ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు మన యొక్క టెస్ట్ కేస్ అనేది మనకి ఇక్కడ ఫెయిల్ అనేది ఎందుకంటే ఇక్కడ నాకు 1.00 అనేది తీసుకునింది. ఓకేనా. సో, కాబట్టి మనం ఇక్కడ వచ్చి 2.0 అనేది ఇవ్వండి. ఓకే. 2.0. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఇది అండర్‌స్టాండ్ అనేది అయింది కూడా మళ్ళీ ఒకసారి రన్ అనేది చేస్తున్నా. సో, నేను ఇక్కడ సబ్మిట్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మన యొక్క కోడ్ అనేది మనకొచ్చేంటే ఆల్ టెస్ట్ కేస్‌ని పాస్ అనేది అయింది. సో, ఇక్కడ మనం టైమ్ కాంప్లెక్సిటీని మనం అనలైజ్ అనేది చేద్దాం దీనికి టైమ్ కాంప్లెక్సిటీ అనేది. సో, ఇక్కడ మనకి టైమ్ కాంప్లెక్సిటీ అనేది చూద్దాం. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటే మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేంటే బిగ్ O ఆఫ్ లాగ్ n. ఓకేనా. సో, మనకొచ్చేంటే నెక్స్ట్ మనకి ఇది దేనికి చెప్పు బిగ్ O ఆఫ్ లాగ్ n టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేంటే యాడ్ నంబర్స్‌కి. మనకి ఫైండ్ మీడియన్ అంటే మనకి గెట్ చేసేదానికి వచ్చి మనకొచ్చేంటే డైరెక్ట్‌గా కాన్స్టెంట్‌గా మనం గెట్ అనేది చేస్తున్నాం. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేమంటే మనం యాడ్ చేసేదానికి వచ్చేమంటే బిగ్ O ఆఫ్ లాగిన్. సో, లాగిన్ ఎందుకంటే మనకి ఇక్కడ ఇంటర్నల్‌గా మనం వచ్చేమంటే దీన్ని షార్ట్ అనేది చేస్తున్నాం. ఓకేనా. సో, ఇది మనకి ఇంటర్నల్‌గా మనకి స్వాపింగ్ అనేది తీసుకునేదానికి ఇది మనకు ఎందుకంటే మనకి ఎలిమెంట్ అనేది మనకి డిసెండింగ్ ఆర్డర్‌లో మనకి కన్వర్షన్ చేసుకునే దానికోసం మనకొచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా దీనికోసం మనకొచ్చేమంటే లాగ్ n అనేది తీసుకుంటుంది. ఓకేనా. యాడింగ్‌కి. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఫైండ్ చేసేదానికి మనం డైరెక్ట్‌గా ఇక్కడ మనం సింగిల్ ఇటరేషన్ మనం ఫైండ్ అనేది చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ డైరెక్ట్‌గా బిగ్ O ఆఫ్ మనకొచ్చేమంటే 1 కాన్స్టెంట్‌గా ఉంటుంది ఇక్కడ. ఓకేనా. సో, ఇది మనకి టైమ్ కాంప్లెక్సిటీ అనమాట. నెక్స్ట్ మనకొచ్చేమంటే మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ కావాలంటే కూడా మనం ఇక్కడ అనలైజ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ n అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్ ఎలిమెంట్స్‌ని మనం వచ్చేమంటే మన యొక్క మిన్ ఈప్ అనే దాంట్లో మనం క్రియేట్ అనేది చేస్తాం డేటా స్ట్రక్చర్‌లో. అంటే మన యొక్క ప్రియారిటీ క్యూలో స్టోర్ చేస్తున్నాం. సో, కాబట్టి మనకి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేమంటే టోటల్‌గా మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ n అనేది ఉంటుంది. ఓకే. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ అనేవి మనం యాడ్ చేస్తున్నాం అది మనకొచ్చేమంటే మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ కోడ్ అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, నేను మళ్ళీ ఇంకొకసారి ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు మనం సేమ్ దీన్ని తీసుకుందాం. ఓకే. సో, ఇప్పుడు మనం సేమ్ ఎగ్జాంపుల్‌గా మనం వచ్చేమంటే ఫస్ట్ మనం వచ్చేంటే ఇక్కడ మనకి ఎలిమెంట్స్ అనేది ఉందనుకుందాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే 1, 6, 2, 4, 7, 8, 6 అనుకుందాం ఎగ్జాంపుల్‌కి. ఓకే. 6 కాకుండా 9 అనుకుందాం. ఓకే. సో, ఇప్పుడు నాకు ఈ విధంగా ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా. సో, ఇందులో నేను వచ్చేమంటే మీడియన్ అనేది ఎక్కడెక్కడ ఫైండ్ ఔట్ చేస్తుందనేది చూద్దాం. సో, నేను వచ్చేమంటే ఇక్కడ ఒక మీడియన్ అనేది ఫైండ్ ఔట్ చేస్తున్నాం మిడిల్‌లో. ఓకేనా. సో, లాస్ట్‌లో మనం ఒక మీడియన్ అనేది ఫైండ్ ఔట్ చేద్దాం. సో, మనకొచ్చేమంటే అవుట్‌పుట్ వచ్చి మనకొచ్చేమంటే సేమ్ మనకి ఫస్ట్ మనకొచ్చేమంటే ఇక్కడ మనం ఇది చేసేదానికి మనకొచ్చేమంటే నల్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనకి యాడ్ చేస్తున్నాం కాబట్టి నల్. నెక్స్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి నల్. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే మీడియన్ అనేది సేమ్ 1 + 6 అంటే 7. 7/2 చేస్తే మనకు 3.5. ఓకేనా. నెక్స్ట్ మనకొచ్చేమంటే సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే 2కి నల్, నెక్స్ట్ 4కి నల్, నెక్స్ట్ 7కి నల్, నెక్స్ట్ 8కి నల్, నెక్స్ట్ 9కి నల్. ఓకేనా. సో, నెక్స్ట్ మనకొచ్చేమంటే ఇక్కడ సార్టింగ్ ఆర్డర్‌లో మనకు తీసుకున్నట్లయితే దీన్ని 1, 2, 4, 6, 7, 8, 9. ఓకేనా. సో, మనకొచ్చేటి 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే. 7 సైజ్‌తో ఉంది. సో, కాబట్టి మనకి మిడ్ ఎలిమెంట్ అనేది 6 అనేది మనకి ఆన్సర్ అనేది రావాలి. సో, ఇది మనకి రావాల్సిన అవుట్‌పుట్ అనమాట. ఓకేనా. సో, ఇలా ఎలిమెంట్స్ ఉన్నప్పుడు. ఓకే. సో, ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ అనేది చేద్దాం. మనకి ఏ విధంగా వర్క్ అవుతుందనేది. సో, ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చి మనకొచ్చేమంటే నేనొచ్చేమంటే 2 ఈప్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా. సో, మనకొచ్చేమంటే ఒకటొచ్చి మనకొచ్చేమంటే ఓకే. మనకి కొంచెం బిగ్‌గా క్రియేట్ చేసుకుందాం. సో, మనకొచ్చేమంటే 2 ఈప్స్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. సో, ఒకటి మనకొచ్చేమంటే మిన్ ఈప్. సో, ఇంకోటి మనకొచ్చేమంటే మ్యాక్స్ ఈప్. సో, మనకొచ్చేమంటే మిన్ ఈప్ అండ్ మ్యాక్స్ ఈప్ అనేది మనం 2 డేటా స్ట్రక్చర్ అనేది ఇక్కడ క్రియేట్ అనేది చేసుకున్నాం. సో, ఇక్కడ మనకొచ్చేమంటే ఇప్పుడు ఫస్ట్ నాకొచ్చేమంటే 1 అనేది వచ్చింది. సో, 1 అనేది వచ్చినప్పుడు నేనొచ్చేమంటే మన యొక్క
మ్యాక్స్ హీప్‌లో మనం స్టోర్ అనేది చేసినాం. సో, 1 అనేది వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏమంటే సేమ్ మనం మ్యాక్స్ హీప్‌లో మనం స్టోర్ అనేది చేస్తున్నాం. సేమ్ నెక్స్ట్ వచ్చి నేనొచ్చేంటి ఈ మ్యాక్స్ హీప్‌లో ఉన్న 1ని నేనొచ్చేంటి అంటే మనకి స్మాలెస్ట్ అంటే పోల్ అనేది ఏమంటే దీంట్లో ఉన్న స్మాలెస్ట్ ఎలిమెంట్. దీంట్లో ఉన్న బిగ్గెస్ట్ ఎలిమెంట్‌ని తీసుకుంటుంది. ఓకే. ఎందుకంటే ఇక్కడ మనం వచ్చేంటి ఇది మనకొచ్చేంటి డిసెండింగ్ ఆర్డర్‌లో ఉంటుంది. డిసెండింగ్ ఆర్డర్ ఓకేనా? లో సార్ట్ అయ్యి ఉంటుంది. ఓకేనా? ఇదొచ్చి మనకొచ్చేంటి అసెండింగ్ ఆర్డర్‌లో ఉంటుంది. ఓకేనా? సో, మనకొచ్చేంటి పీక్ అనేది మనకొచ్చేంటి రూట్‌గా మనకొచ్చేంటి 1 ఎప్పుడు మనకి ఏదైతే దీంట్లో మనకొచ్చేంటి స్మాలెస్ట్ ఎలిమెంట్ ఉంటుందో అదే పీక్‌గా ఉంటుంది. ఇందులో వచ్చి బిగ్గెస్ట్ ఎలిమెంట్ అనేది పీక్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు మనకి పీక్ చేసినప్పుడు ఓకేనా? అంటే మనకి అంటే పీక్ అంటే మనకి నార్మల్‌గా ఇక్కడ రిమూవ్ చేసేస్తాం డైరెక్ట్‌గా. సో, మనకి పోల్ అనేది చేస్తాం. పోల్ అని చేసినప్పుడు మనకొచ్చేంటి దీంట్లో ఉన్న స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏది ఇక్కడ మనకి 1 అనేది స్మాలెస్ట్ ఎలిమెంట్. సో, దీంట్లో రిమూవ్ అయ్యి మనకొచ్చేంటి మిన్ హీప్‌లో స్టోర్ అయింది. ఓకేనా? సో, మిన్ హీప్‌లో మనకి స్టోర్ అనేది అయింది. సేమ్ మళ్ళీ నేనొచ్చేమంటే మిన్ హీప్ సైజ్ ఓకే. ఇది దీంట్లో 1 అనేది ఉంది. 1 గ్రేటర్ దెన్ మనకొచ్చేంటి 0 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. కాబట్టి నేనైతే దీంట్లో ఉన్న 1ని తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ అనేది చేసేస్తున్నా. సో, మళ్ళీ నాకొచ్చేమంటే 6 అనేది వచ్చిందిక్కడ. ఓకేనా? 6 అనేది వచ్చినప్పుడు మనకొచ్చేమంటే సేమ్ మనకి 6 అనేది వచ్చింది. 6ని నేను సేమ్ యాజ్ యూజ్‌గా ఇక్కడ 6 అనేది యాడ్ చేస్తున్నా. ఓకేనా? సో, నెక్స్ట్ నాకొచ్చేంటి దీంట్లో ఉన్న స్మాలెస్ట్ ఎలిమెంట్. దీంట్లో ఉన్న స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏమి? 1. సో, ఈ 1ని రిమూవ్ చేసి నేనొచ్చేంటి 1ని రిమూవ్ చేసి నేను దీంట్లో ఇక్కడ యాడ్ అనేది చేస్తున్నా 1 అనేది. ఓకే. సో, మళ్ళీ నేను చెక్ చేస్తున్నా. 1 గ్రేటర్ థాన్ 0 అంటే నో. అంటే మనకి అంటే దీని యొక్క సైజ్ వచ్చి 1. ఇప్పుడు కరెంట్ దీని యొక్క సైజ్ కూడా 1. సో, 1 గ్రేటర్ థాన్ 1 అంటే నో కండిషన్ నాట్ సాటిస్ఫాక్షన్. సో, కాబట్టి బోత్ దాంట్లో మనకొచ్చేంటి 1, 1 ఎలిమెంట్ అనేది ఉంది. సో, ఇప్పుడు నేనొచ్చేంటి ఇక్కడ మీడియన్ అనే దాన్ని కాల్ చేసినప్పుడు నాకేమవుతుంది? బోత్ లెంత్ ఈక్వల్. ఓకే. ఇక్కడ మనకి చూడొచ్చు మనకి మిన్ హీప్ లెంత్, మాక్స్ హీప్ లెంత్ అంటే సైజ్ అనేది ఈక్వల్‌గా ఉంది. సో, కాబట్టి ఏం చేస్తున్నా ఇక్కడ దీంట్లో ఉన్న బిగ్గెస్ట్ ఎలిమెంట్. బిగ్గెస్ట్ ఎలిమెంట్ దీంట్లో ఉండేది 1 కదా! సో, 1 ప్లస్ దీంట్లో ఉన్న స్మాలెస్ట్ ఎలిమెంట్ 6. 1 ప్లస్ 6 ఎంత మనకి 7. 7/2 చేస్తే మనకొచ్చేంటి 3.5 అనేది రావడం జరిగింది. సో, ఇక్కడ మనకి అవుట్‌పుట్‌లో 3.5 అనేది రావడం జరిగింది. సేమ్ నేనొచ్చేంటి మళ్ళీ సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేంటి సేమ్ మనకి మళ్ళీ 2 అనేది వచ్చింది. సో, 2 అనే దాన్ని దీంట్లో యాడ్ అనేది చేస్తున్నా. సో, నెక్స్ట్ దీంట్లో ఉన్న స్మాలెస్ట్ ఎలిమెంట్ ఓకేనా? స్మాలెస్ట్ ఎలిమెంట్‌ని రిమూవ్ చేసి దీంట్లో స్టోర్ అనేది చేస్తున్నా. సో, మళ్ళీ మనకి లెంత్ అనేది చెక్ చేస్తున్నాం. సైజ్ ఓకేనా? సో, ఇది బిగ్‌గా ఉంది కాబట్టి మనకి దీంట్లో ఉన్న బిగ్గెస్ట్ ఎలిమెంట్‌ని తీసుకెళ్ళి మళ్ళీ మనం ఇక్కడ స్మాలెస్ట్ ఎలిమెంట్‌లో స్టోర్ అనేది చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి దీంట్లో వచ్చి మనకొచ్చేంటి 2, 6 అనేది ఉంది. దీంట్లో మనకు 1 అనేది ఉంది. ఓకేనా? సో, నెక్స్ట్ మళ్ళీ మనకొచ్చేంటి 4 అనేది వచ్చింది. సో, మళ్ళీ 4ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ అనేది చేస్తున్నాం. సో, ఎప్పుడైతే మనం 4ని ఇక్కడ యాడ్ చేస్తున్నామో మళ్ళీ దీంట్లో ఉన్న స్మాలెస్ట్ ఎలిమెంట్‌ని తీసుకెళ్ళి మనం వచ్చేంటి దీంట్లోనే స్టోర్ చేస్తాం. సో, మనకొచ్చేంటి 2, 1 ఓకేనా? సో, మళ్ళీ లెంత్ చెక్ చేస్తాం. సో, మనకు లెంత్ అనేది ఈక్వల్ కాబట్టి మళ్ళీ మనకి స్వాపింగ్ అనేది ఏం జరగదు. నెక్స్ట్ మళ్ళీ 7 ఎలిమెంట్ అనేది వచ్చింది. మళ్ళీ 7 ఎలిమెంట్ అనేది దీంట్లో వచ్చింది. ఓకేనా? సో, ఇది మనకి స్టార్టింగ్‌లో ఉండాలా. ఓకే. 4. సో, మళ్ళీ 7 ఎలిమెంట్ అనేది వచ్చింది. ఓకేనా? 7 ఎలిమెంట్ వచ్చినప్పుడు మనం దీంట్లో నుంచి స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏది మనకి 4. సో, 4ని తీసుకెళ్ళి మనం వచ్చేంటి ఇక్కడ స్టోర్ అనేది చేస్తాం. ఓకేనా? సో, ఇక్కడ మనకి లాస్ట్ నుంచి స్టోర్ చేసుకుందాం. 1, 2 ఓకేనా? సో, ఇది 4 ఓకేనా? సో, ఇలా స్టార్టింగ్‌లో స్టోర్ అవుతుంది. ఓకేనా? సో, నెక్స్ట్ మనకొచ్చేమంటే ఇప్పుడు లెంత్ అనేది చెక్ చేస్తాం. లెంత్ చెక్ చేసినప్పుడు ఇది బిగ్‌గా ఉంది కదా! మినీ ఈప్ అనేది మనకొచ్చేంటి సైజ్ ఎక్కువ ఉంది. సో, కాబట్టి దీంట్లో ఉన్న బిగ్గెస్ట్ ఎలిమెంట్‌ని తీసుకెళ్ళి మనం వచ్చేంటి ఇక్కడ మాక్స్ హీప్‌లో స్టోర్ చేస్తాం. సో, ఇప్పుడు మనకొచ్చేంటి 2, 1 అనేది దీంట్లో ఉంటుంది. 4, 5, 6 అనేది దీంట్లో ఉంటుంది. సేమ్ మళ్ళీ మనకి 8 అనేది వచ్చింది. సో, 8 అనే దాన్ని స్టోర్ చేస్తాం. సో, దీంట్లో ఉన్న స్మాలెస్ట్ ఎలిమెంట్‌ని తీసుకెళ్ళి మనం వచ్చేంటి మిన్ హీప్‌లో స్టోర్ చేస్తాం. సో, ఇప్పుడు మనకి సేమ్ లెంత్ ఈక్వల్ కాబట్టి దీంట్లో ఏం స్వాప్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ 9 అనేది వస్తుంది. ఓకేనా? సో, 9 అనేది వచ్చింది కాబట్టి సేమ్ మళ్ళీ 9ని దీంట్లో స్టోర్ చేస్తాం. మళ్ళీ దీంట్లో ఉన్నదాన్ని తీసుకెళ్ళి మనం వచ్చేంటి ఇక్కడ స్మాలెస్ట్ ఎలిమెంట్ దీంట్లో ఉన్న స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇది మనకి 6. సో, 6ని తీసుకెళ్ళి ఇక్కడ స్టోర్ చేస్తాం. సో, సైజ్ అనేది చెక్ చేసినప్పుడు మనకేమొస్తుంది? దీని యొక్క సైజ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో ఉన్న మాక్సిమం ఎలిమెంట్‌ని తీసుకెళ్ళి దీంట్లో స్టోర్ అనేది చేస్తాం. ఓకే. సో, మళ్ళీ నేనొచ్చేమంటే ఇక్కడ ఫైండ్ మీడియన్ అనే దాన్ని కాల్ చేస్తున్నా ఇక్కడ. ఎందుకంటే దీంట్లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ అన్ని స్టోర్ చేసినాం. సో, ఇక్కడ ఆల్ ఎలిమెంట్స్ మీరు చూడొచ్చు దీంట్లో 1, 2, 4 ఓకేనా? 6, 7, 8, 9 సో, మనకొచ్చేంటి కరెక్ట్‌గా స్టార్టింగ్ ఆర్డర్‌లో మనకు క్లియర్‌గా ఉంది. ఓకేనా? దీంట్లో వచ్చి మనకొచ్చేంటి స్మాలెస్ట్ ఎలిమెంట్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. దీనికంటే మనకొచ్చేంటి బిగ్గెస్ట్ ఎలిమెంట్స్ అనేవి దీంట్లో ఉన్నాయి మాక్స్ హీప్‌లో. సో, ఇప్పుడు నేనొచ్చేంటి మళ్ళీ ఫైండ్ మీడియన్ కాల్ చేసినప్పుడు మనకి బోత్ లెంత్ ఈక్వలా అంటే కాదు. నాట్ ఈక్వల్. సో, కాబట్టి నేనొచ్చేంటి మాక్స్ హీప్‌లో ఉన్న
పీక్ ఎలిమెంట్‌ని తీసుకుంటున్నా. సో, మ్యాథ్స్ స్లిప్‌లో మనకేముంది 6 అనేది ఉంది. సో, 6 అనేదాన్ని మనం రిటర్న్ చేస్తున్నాం. సో, మనకొచ్చేంటి ఈ డేటా స్ట్రక్చర్ అనేది ఈ విధంగా వర్క్ అనేది అవుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటే, ఒకవేళ అండర్‌స్టాండ్ కాకపోతే కామెంట్ అనేది చేయండి. మళ్ళీ కావాలంటే ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.